ఈరోజు పుదీనా చట్నీ నువ్వులు వేసుకొని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలి, ఏమేమి వేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక స్పూను, చూసారు కదా, ఈ స్పూన్తో నేను ఒక స్పూను నువ్వులు వేసి మంచిగా ఇలా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చీలు మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు ఈ రెండు 1 నిమిషం పాటు ఇట్లా ఉడికించుకోవాలి. ఇలా 1 నిమిషం ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక టమాటా, ఇందులో ఒక గుప్పెడు దాకా ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అందుకని ఒక గుప్పెడు దాకా వేసాను. అలాగే కొద్దిగా చింతపండు, ఇవన్నీ వేసుకొని మంచిగా టమాటా ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. సో చూసారు కదా, మంచిగా టమాటా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక కట్ట దాకా నేను పుదీనాను మంచిగా ఇలా కడిగేసి నీళ్ళన్నీ వంపేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పుదీనా అంతా వేసుకొని జస్ట్ 1 నిమిషం అట్లా మూత పెట్టుకుంటే మనకి మంచిగా కలపడానికి ఈజీగా అవుతుంది. సో చూసారు కదా, ఇట్లా 1 నిమిషం అయినాక మంచిగా కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఇందులో 1 స్పూను నీళ్ళు వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. కాబట్టి ఒకే 1 స్పూన్ వేసుకోండి, మరి ఎక్కువ వేసుకోవద్దు. వేసుకొని మంచిగా పుదీనా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. సో చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా ఉడకాలి. ఇలా ఉడికితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. అలాగే చట్నీ అనేది ఒక 2 రోజులైనా నిల్వ ఉంటుంది. సో ఇప్పుడు కంప్లీట్గా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఒక గ్రైండర్ జార్ తీసుకొని ఫస్ట్ అయితే నువ్వులు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా నువ్వులు గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్నాం కదా పుదీనా, అది వేసేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఫస్ట్ అయితే కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుందాము. సో ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ దాకా ఈ బెల్లం వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఒకవేళ మీకు ఇష్టం లేదనుకుంటే అవాయిడ్ చేయండి, అట్లయినా టేస్ట్ బాగుంటుంది. బెల్లం వేసుకున్నా కూడా టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాము. పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 స్పూను ఆయిల్ వేసుకొని ఇందులో శనగపప్పు, అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూను ఆవాలు, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక 3 లేదా 4 ఎల్లిపాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకొని దీన్ని మన చట్నీలో వేసుకున్నాము. అంతే అండి, పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు అన్నంలోకి, లేదంటే దోశలోకి, పొంగనాల్లోకి, దేంట్లోకి తిన్నా సూపర్గా ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.